హలో హాయ్. ఇవాళ పాయింట్ ఏంటంటే అంటే మనం ఆల్రెడీ 'అగ్ని పరీక్ష' సీజన్ 2 చూస్తున్నాం గదా! ఛానల్స్ అంటే హాట్‌స్టార్‌లో చూస్తున్నాను నేనైతే. ఎవ్రీ ఎపిసోడ్ మనం క్లియర్ చేసాం. అంటే చూసాం. క్లియర్ చేసాం అంటే ఏదో పెద్ద ఎగ్జామ్ గాదు. అంటే ప్రతి ఎపిసోడ్ అబ్జర్వ్ చేస్తున్నా నేను. అంటే ఆల్రెడీ మనం ఎపిసోడ్ వైస్‌గా 5 ఎపిసోడ్స్‌లో 3 మెంబర్స్ ఏమో డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయారు టాప్ 15కి. సో, ఇంకా 18 మెంబర్స్ ఉన్నారంట. టీమ్ వైస్ పెట్టి చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ ఒక షార్ట్స్‌లో చెప్పాను కదా! సో, ఈ షార్ట్‌లో ఏంటంటే 18 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 12 మెంబర్స్ తీసుకోవాలి. అంటే ఆల్రెడీ 15 మెంబర్స్ ఇక్కడ ఉన్న 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి టోటల్ మనకు 15 మెంబర్స్ కావాలి కాబట్టి 18 మెంబర్స్ నుంచి 12 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. అది ఒక అంటే ఎక్స్‌ప్లనేషన్ అలానే ఉందన్నమాట. సో, నాకేమనిపించిందంటే వాళ్ళది ఏవైతే టాస్క్‌లు ఇస్తున్నారో సేమ్ 'బిగ్ బాస్' లానే అనిపిస్తుంది గదా! అంటే 'బిగ్ బాస్‌కి' వెళ్ళడానికి గూడా 'బిగ్ బాస్' అంత టాస్క్‌లాగా అనిపిస్తుంది నాకైతే. ఎక్కువ హెవీ టాస్క్‌లు గూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ సిల్లీ టాస్క్‌లు గూడా ఉన్నాయి. మీకేమనిపించింది? అండ్ నాకు సిల్లీ టాస్క్ సిల్లీ కాదు నాకు యాక్చువల్‌గా అది వేస్ట్ అనిపించింది నాకు. అది వేస్ట్ కాదు. చెత్త టాస్క్ లాగా అనిపించింది నాకైతే ప్రస్తుతానికైతే. మీకెలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అంటే పర్టిక్యులర్‌గా ఆ టాస్క్ కోసం మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను నేను. ఎవరైనా అబ్జర్వ్ చేస్తే బావుంటుంది. అంటే అబ్జర్వ్ చేశారా లేదా అని తెలుసుకుందామని. అదే ఇప్పుడు నలుగురిని సెలెక్ట్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిని సెలెక్ట్ చేసేసి వాళ్ళ బ్రేకప్ స్టోరీ చెప్పి ఏదో సంథింగ్ తర్వాత ఇప్పుడు మీ వాళ్ళకి అంటే ఎవరితో అయితే బ్రేకప్ చెప్పుకున్నారో వాళ్ళకి మీరు స్వతహాగా కాల్ చేసి ప్లీజ్ కమ్ బ్యాక్ అని చెప్పి అడగాలి, రిక్వెస్ట్ చేసుకోవాలని చెప్పి అన్నారు కదా! అలా నలుగురిలో సో, ఆయనకొచ్చినప్పుడు ఫోను ఏదో ప్రాబ్లమ్ అయ్యి లిఫ్ట్ చేయలేదు. సో, 3 మెంబర్స్ మళ్ళీ వెళ్ళారు. 3లో మళ్ళీ ఒకళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఆయన కూడా ఏదో ఫోన్ ప్రాబ్లమ్ వచ్చి అవ్వలేదు. బ్లాక్ సంథింగ్ ఏదో ఫస్ట్ నుంచి అదే ఫోన్ ప్రాబ్లమ్ ఏదో అయింది. తర్వాత నెక్స్ట్ ఇంక ఇద్దరు మళ్ళీ ఇప్పుడు గర్ల్స్ ఇద్దరు ఫీమేల్స్ ఉన్నారు కదా! ఆ ఫీమేల్స్ నుంచి మళ్ళా ఆవిడకైతే అసలు కనెక్షనే లేదు. ఏ ఫోన్ నుంచి కూడా కనెక్షన్ అవ్వట్లేదన్నమాట. అంటే ఏ యాప్ నుంచి కూడా ఇన్‌స్టా నుంచి, వాట్సాప్ నుంచి ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. సో, ఆవిడ కూడా రిజెక్ట్ అయ్యారు. ఫోర్త్ పర్సన్‌కి బై మిస్టేక్‌గా కాల్ కలుస్తుందన్నమాట. అంటే ఇంక ఆమె ఉంది ఛాన్సెస్‌లో అది. కాకపోతే నాకు నచ్చని పాయింట్ ఏంటంటే, మీ షో టీఆర్‌పీ కోసం అంటే ఇప్పుడు అఫ్‌కోర్స్ అన్ని టీఆర్‌పీ కోసమే చేస్తారు. బట్ ఇక్కడేంటంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కదా! అంటే ఇప్పుడు ఎవరైతే బ్రేకప్ చెప్పి కూర్చున్నారో, ఇప్పుడు మీరు ఇళ్లల్లో రూమ్‌లో అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న వాళ్ళతో నువ్వు టాస్క్ అట్లాంటిది ఏదైనా చేపిస్తే ఒక అందం, ఒక బ్యూటీ ఉంటది. బట్ ఎవరో బయట పర్సన్‌ని తనని సడెన్‌గా మీరు అలా కాల్ చేసి బ్లేమ్ చేపిస్తే ఎలా ఉంటది? నాకిది కొంచెం నచ్చలే. బ్లేమ్ అంటే ఆయన ఏ పొజిషన్‌లో ఉన్నాడో, ఈవిడ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో దట్స్ డిఫరెంట్ కదా! ఎవ్రి పర్సనాలిటీ, పర్సనల్ థింగ్స్ వేరే డిఫరెంట్‌గా ఉంటాయి. సో, నాకు ఈ ఒక్క పాయింట్ నచ్చలే. ఆయనకి అప్పటికప్పుడు కాల్ చేయడము, సారీ చెప్పించడము. ఆయన తిరిగి ఎట్లా రియాక్ట్ అవుతాడు? అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద. ఇంకేం అనలేదు తను. నాకది నచ్చింది. బట్ ఈవిడ కూడా అంత అన్ని ఫీలింగ్స్‌ని చంపుకొని అలా చేయడం గూడా ఎంతవరకు కరెక్టో నాకైతే అది చాలా అసలు నాకది అసలు పాయింటే కాదు. అసలు పాయింట్‌లో టేకెన్ గూడా కాదనమాట అది. నాకలా అనిపిచ్చింది. సో, మీకు కూడా అనిపిచ్చిందా లేదా తెలుసుకుందాం జస్ట్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ. అంటే నేనొక్కదాన్నే తప్పుగా ఆలోచిస్తున్నానా? లేకపోతే అది కరెక్ట్ పాయింటేనా అనేది అంటే అంతే టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఆవిడ గెలిచి సెలెక్ట్ అయిపోయి వెళ్లి కూర్చున్నారు. ఇప్పుడు టాప్ 3లో ఉన్నారు కదా! ఆ 3 నుంచి 4 మెంబర్సో, ఫిఫ్త్ మెంబరో అయ్యారు తను. ఓకే. అది కూడా నేను ఒప్పుకుంటా. ఆవిడ ఆ టాస్క్ చేయడం వల్ల ఇప్పుడు చెయ్యకపోతే నేను వెళ్ళలేనేమో అని చెప్పేసి ఆవిడ చేసేసింది ఓకే. బట్ అది ఎంతవరకు కరెక్ట్? పోనీ అది ఓకే. టాస్క్ గెలిచింది. కూర్చున్న తర్వాత ఇంకా శ్రీముఖి గారు ఆ సీన్‌ని ఇంకా హైపర్ చేయడం అన్నమాట. హైప్ ఇవ్వడం అన్నమాట. యూ ఆర్ ద బెస్ట్. యూ ఆర్ డన్ వెరీ గుడ్. ఇది కదా డేర్ అంటే, అదంట, ఇదంట అని చెప్పి ఆవిడ దాన్ని సాగదీసి వేరే లెవెల్‌కి సాగదీశారన్నమాట. సో, నాకది కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపిచ్చి, ఈ ఒక్కసారి మాత్రం నాకు రియాక్ట్ అవ్వాలనిపిచ్చింది. ప్రతిసారి నాకంత ఇదంతా 'బిగ్ బాస్' లైట్‌లే ఇట్లనే ఉంటది. ఆఫ్‌కోర్స్ ఆ టాటూ సీన్ వరకు కూడా నేను ఓకే. ఆ హెయిర్ కట్ వరకు కూడా ఓకే. అదన్నీ నాకైతే ఏమంత అనిపియలేదు చేంజెస్. అంటే ఇన్ని షోస్ మనం చూసాం కాబట్టి ఓకే. ఇట్లానే వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేసేస్తే నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద టాస్క్‌లుంటే ఓకే. మనం కూడా చూడొచ్చనే పాయింట్‌లో ఆలోచించా. బట్ ఈ పాయింట్ మాత్రం నాకు కొంచెం కూడా కరెక్ట్ అని అనిపియలే. సో, మీకలా అనిపిస్తే అంటే మీకనిపించింది ఇప్పుడు అది 'బిగ్ బాస్' షో గదమ్మా! ఏదైతే ఏంట్లే అని అనిపిస్తుందా? లేకపోతే నిజమే గదా! అది అది అంత అవసరం లేదేమో గదా! అని అనిపిస్తుందా? జస్ట్ అది తెలుసుకుందామనే ఈ పోస్ట్. అంటే ఏదైతే వీడియో ఉందో అది అన్నమాట. సో, మీరిప్పటి వరకు షో చూస్తున్నారు గదా! మీకు ఎవరు జెన్యూన్ అనిపిస్తున్నారు? ఓకే. గెలవకపోవడము పక్కన బెడితే ఎవరు జెన్యూన్‌గా అనిపిస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి. అంటే నేననుకునే వ్యక్తి, మీరనుకునే వ్యక్తి సేమా కాదా చూద్దాం. జస్ట్ మన మైండ్ సెట్ థింకింగ్ అన్నమాట. టెస్ట్ కోసం అంతే. ఇంకేం లేదు దానికంటే మించి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.